వెల్కమ్ టు మన టీవీ న్యూస్. కల్తీ లడ్డుపై సుప్రీంకోర్టు సిట్ విచారణలో నిర్ధారణ అయింది. న్యాయస్థానంలో శిక్ష విధించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారని స్పష్టం చేసిన కుర్ని సంక్షేమ అభివృద్ధి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుమార్తె మిన్నప్ప. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమల దేవస్థానంలో భక్తులకు ఇచ్చే లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని సుప్రీంకోర్టు సిట్ విచారణలో స్పష్టమైందని, న్యాయస్థానంలో వారికి శిక్షలు పడే విధంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారని కుర్ని సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుమార్తె మిన్నప్ప ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర ఆధ్వర్యంలో స్పష్టం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదం భక్తులకు స్వచ్ఛమైన విధంగా అందిస్తుందని, గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కల్తీ ప్రసాదం లడ్డు అందించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల ప్రతిష్టను కాపాడి అక్కడ భక్తులకు మెరుగైన అన్న ప్రసాదాలు అందిస్తున్నారని, ఇప్పుడు శ్రీవారి భక్తులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును పూర్ణి సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కామార్తె మిన్నప్ప అభినందించారు. నమస్కారం, నా పేరు కామార్తె మిన్నప్ప, రాష్ట్ర పూర్ణి కరికాల భక్తుల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెనూరు నియోజకవర్గం. మరి నిన్నటి రోజున 27 జనవరి 2026 తేదీన సుప్రీంకోర్టులో ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిట్ ఈ కల్తీ నెయ్యిపై ఆధారాలు చూపుతూ అవును ఇది నిజమే కల్తీ జరిగింది అని చెప్పి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఈరోజు మాట్లాడుతున్నాము. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు ఆయన చేసినటువంటి పరిపాలనలో మరి అన్ని దౌర్జన్యాలు దోపిడీలు చాలక హిందువుల మనోభావాలతో కూడా ఆయన ఆటలాడుకున్నాడు. సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి లడ్డులో కూడా ఆయన కక్కుర్తిపడి కల్తీ నెయ్యిని చేసి మరి భక్తులకు అందించడం జరిగింది. 5 సంవత్సరాలు భక్తులకు కూడా ఆయన ద్రోహం చేశారు. అదేవిధంగా 65 లక్షల లీటర్ల నెయ్యిని కొనుగోలు చేసినారు. 20 కోట్ల లడ్డూలు తయారు చేసినారు. 250 కోట్ల డబ్బు దాంట్లోన తీసుకున్నారు. ఫ్రాడ్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. మరి ఈయన అంటాడు అసలు కల్తీ జరగలేదు లడ్డూలు, మేము కల్తీ నెయ్యే జరగలేదని చెప్పి తన మానస పుత్రికైనటువంటి సాక్షి పేపర్లోను సాక్షి మీడియాలోనూ ముందుగానే చెప్తున్నాడు. మరి అలా మీరు చేయనటువంటి తప్పుకు యాంటిసిపేటరీ బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారు? ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? తప్పు చేశారు కాబట్టి మీరు ముందస్తు బెయిల్కి పోయారు, ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తప్పు చేసేది మీకు నైజం, మీరు దాన్ని ఎప్పుడు కూడా మాకు ఆపాదించొద్దండి. అదేవిధంగా శాల్వాలు ఎవరైనా విఐపీలు గుడికి వస్తే వాళ్ళు కప్పేటువంటి శాల్వాల్లో కూడా 90 కోట్ల రూపాయలు అవినీతి చేసినారు. అదేవిధంగా గోవిందరాజస్వామి టెంపుల్కు బంగారు తాపడంలో 50 కేజీల బంగారాన్ని దాంట్లో కూడా అవినీతి జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ విధంగా చెప్తుంటే ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హిందూ వ్యతిరేకని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి కొన్ని సంఘటనలే ఇందుకు నిదర్శనం. అంతర్వేదిలో రథం కాలిపోయినా, రామతీర్థంలో రాముడి తల తగ్గొట్టినా, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా వాటిపైన ఎటువంటి విచారణ లేకుండా మూసిపెట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేక అని చెప్పి చెప్తా ఉన్నాం. దానికి గాను మీరు పోయి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీదే మీరు సాధించినారు కాబట్టి ఇటువంటి పనులని మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతారు. ఎవరైతే ఇందులో పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో అందరూ బయటకు వస్తారు. దీంతో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ కూడా నిలదీసి మరి సాక్ష్యాధారాలతో కోర్టును నిలబెట్టి తగిన శిక్ష వేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.